జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. మరి ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసినప్పటి నుండి జగన్ రెడ్డి ఏపీకే రాలేదు. ఇక ఆయనను పరామర్శిస్తారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ములాఖాతులు వారానికి 3 ఛాన్సులున్న కుటుంబ సభ్యులు తప్ప ఎవరు వచ్చి మిథున్ రెడ్డిని పలకరించడం లేదు. అసలు ఏం జరుగుతుంది? సహజంగా ఒక అరెస్టు నాయకులను తీవ్రంగా కుదిపేస్తుంది. నాయకులు సైతం అంతర్మథనంతో ఇబ్బంది పడతారు. పైకి అక్రమ కేసు అన్నా సక్రమ కేసు అన్నా కూడా నాయకులు జైలుకు వెళ్లడం అనేది హనీమూన్ అయితే కాదు. వారికి సంబంధించిన ప్రభావం నియోజకవర్గంపై ఖచ్చితంగా పడుతుంది. దీంతో నాయకులు అంతర్మథనంలో కూరుకుపోతారు. అయితే తాజాగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వైసీపీ నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రం ఈ తరహా అంతర్మథనం ఎక్కడా కనిపించడం లేదు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని వైసీపీ ఎందుకు సీరియస్గా తీసుకోలేదో ఆ పార్టీ క్యాడర్కు కూడా అర్థం కావడం లేదు. సాదాసీదాగా ప్రెస్ మీట్ పెట్టిన కొంతమంది ఆయన అరెస్టును రాజకీయ కక్షపూరిత చర్యగా చెప్పి సైలెంట్ అయిపోయారు. ఈ మాటలు కూడా చెప్పని సీనియర్ నేతలు కూడా చాలామంది ఉన్నారు. జగన్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టి సైలెంట్ అయ్యారు. ఎక్కడా చిన్న నిరసన ప్రదర్శన చేయడం లేదు. వైసీపీ పూర్తిగా మిథున్ రెడ్డిని దూరం పెట్టిందని ఈ పరిణామాలతో భావిస్తున్నారు. జైల్లో హ్యాపీగా ఉన్నారంటూ స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం గమనార్హం. అంటే మద్యం కేసు మిథున్ రెడ్డి లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పెద్దగా సీరియస్గా దీనిని భావించడం లేదు. మరి దీనికి కారణం ఏంటి అంటే 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, తనకు ఈ కేసులు ఏమి కాదన్న ధీమా. ఎందుకంటే మద్యం కుంభకోణం జరిగి ఉంటే ఖచ్చితంగా దీని వెనుక ఉన్న పెద్దలు కూడా బయటకు వస్తారు. అలాంటప్పుడు తనకు జరిగే నష్టం ఏముంటుందని కోణంలో మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ భావన సహజంగానే జైలుకు వెళ్లిన నాయకులకు ఉంటుంది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, అన్యాయంగా జైలుకు తరలించారని వారు చెబుతారు. అంతేకాదు, ఇది మున్ముందు తమకు సెంటిమెంట్గా కూడా ఉపయోగపడుతుందని వారు భావిస్తారు. ఇదే తరహాలో మిథున్ రెడ్డి కూడా ఆలోచన చేస్తున్నారన్న వాదన ఉంది. అందుకే ఆయన ప్రస్తుత పరిణామాలను లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ కేసును మరింత వేగంగా విచారించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే మిథున్ రెడ్డి మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. అలాగని ఇప్పటికిప్పుడు కేసులు తేలిపోతాయని కాదు. కానీ మిథున్ రెడ్డిని రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఇరకాటంలోకి నెట్టడం ద్వారా సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంటే మాత్రం అప్పుడు తిప్పలు తప్పవు. అయినప్పటికీ తాను ఎంపీగా ఉన్నందున తనకు ఏమి కాదన్న ధోరణిలోనే మిథున్ వ్యవహరిస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు నమ్మేటట్టుగా ఉన్నా మున్ముందు తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు పరిశీలన. రెడ్డి ఓ కంపెనీలో విజయవాడ ఎంపీతో కలిసి డైరెక్టర్గా ఉన్నారని ఆయనను టీడీపీ ఖాతాలో వేసి ప్రచారం చేసింది వైసీపీ. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఏదో ఓ టీడీపీ నేతకు లింకు పెట్టి ఆయన్ను కూడా టీడీపీ ఖాతాలో వేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మిథున్ రెడ్డితో తనకేం సంబంధం లేనట్లుగా జగన్ వివరిస్తుండటంతో ఏదో జరుగుతోందని అనుకుంటున్నారు.